సిటీ న్యూస్కు స్వాగతం. గొడుగుపేటలోని కాసానిగూడెంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం పురస్కరించుకొని గొడుగుపేట కాసానిగూడెంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వల్లి దేవసేనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వల్లి దేవసేనాథ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నాకౌట్ పోటీలు కొనసాగుతున్నాయి. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో నాకౌట్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 24 జట్ల మధ్య పోటీలు జరిగాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్లో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో స్మాష్ టీమ్ వర్సెస్ సూపర్ ఫైటర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ 10 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేయగా, స్మాష్ టీం 9.1 బంతులకు 69 పరుగులు చేసి 1 వికెట్తో విజయం సాధించారు. మంచినీటి చెరువు గట్టుపై ఉన్న సిమెంటు స్తంభాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేశారని డేగలవారిపాలెం గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీ కొత్తపాలెం శివారు డేగలవారిపాలెం మంచినీటి చెరువు గట్టుపై ఉన్న సిమెంటు స్తంభాలను జేసీబీ మిషన్తో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పడేశారని ఆ ప్రాంతవాసులు నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతవాసులు మాట్లాడుతూ మంచినీటి చెరువుకి రక్షణగా 10 సంవత్సరాల క్రితం చుట్టూ కంచెని ఏర్పాటు చేశామని, అది కొంతమంది స్వార్థం కోసం చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన స్తంభాలని అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా తొలగించారని, దీంతో చెరువులోని నీటిలో పశువులు చేరతాయని, తద్వారా కలుషితమైన నీరు తాగాల్సి వస్తుందని ఆ ప్రాంతవాసులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు స్పందించి చెరువు చుట్టూ కంచెను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. వేములమడ హరిప్రసాద్, మాది డేగలవారిపాలెం అండి. మా ఊర్లో మంచినీటి చెరువు ఉంది. ఆ మంచినీటి చెరువు చుట్టూ గత 10 సంవత్సరాల క్రితం ఫినిషింగ్ వేయించారండి. అది ఫినిషింగ్ వేయించాము. మా ఊరు అతనికి దారి లేదని చెప్పేసి రాత్రికి రాత్రి జేసీబీని తీసుకొచ్చి స్తంభాలన్నీ పడగొట్టేసేసాడు. అతను మరి వెనకాల రాజకీయ నాయకులు అండదండలతో చేసాడో ఎలా చేసాడో మాకైతే తెలియదు కానండి, ఊర్లో గ్రామస్తులు ఎవరికీ సంప్రదించకుండా అతను సొంతంగా మంచినీటి చెరువుని స్తంభాలు పగలగొట్టేసాడండి. అదే విషయమే గ్రామస్తులు అందరం కలిసి నాగాలంక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఎస్ఐ గారు దాన్ని దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. నా పేరు వేములమడ హరిప్రసాద్, మాది డేగలవారిపాలెం అండి. మా ఊర్లో మంచినీటి చెరువు ఉంది. ఆ మంచినీటి చెరువు చుట్టూ గత 10 సంవత్సరాల క్రితం ఫినిషింగ్ వేయించారండి. అది ఫినిషింగ్ వేయించాము. మా ఊరు అతనికి దారి లేదని చెప్పేసి రాత్రికి రాత్రి జేసీబీని తీసుకొచ్చి స్తంభాలన్నీ పడగొట్టేసేసాడు. అతను మరి వెనకాల రాజకీయ నాయకులు అండదండలతో చేసాడో ఎలా చేసాడో మాకైతే తెలియదు కానండి, ఊర్లో గ్రామస్తులు ఎవరికీ సంప్రదించకుండా అతను సొంతంగా మంచినీటి చెరువుని స్తంభాలు పగలగొట్టేసాడండి. అదే విషయమే గ్రామస్తులు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మోపిదేవి సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు పేర్కొన్నారు. మోపిదేవి మండలంలోని కొకిలిగడ్డ మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు బొత్సు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థుల సౌకర్యార్థం వారి సైకిళ్లను నిలుపుకోవడానికి మండల పరిషత్ నిధులతో త్వరలో సైకిల్ స్టాండును నిర్మించనున్నట్లు తెలిపారు. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తూ వారి నడవడికలను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకటో తరగతిలో ఇస్తారు, మళ్ళీ 6వ తరగతిలో 2 సార్లు ఇస్తారు. 1వ తరగతి వాళ్ళకి 6వ తరగతి, 1వ తరగతి వాళ్ళకి 6 వరకు అదే పనిచేస్తుంది, 6 నుంచి 10th వరకు పనిచేస్తుంది. అలాగే నోట్ బుక్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్, పెట్ అన్ని ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు అవి వేసుకుని వచ్చేటట్టు చూడాలి. మేము ప్రతిరోజు దీంట్లో చెబుతానంటాం ప్రేయర్ సమయంలో
వేసుకురావాలని ఏదో కారణాలు చెప్పి కొంతమంది వేసుకురావు. అది ఖచ్చితంగా డ్రెస్ అయితే వేసుకొస్తున్నారు, షూ పెట్టు ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు. అట్లాగే పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు సైకిల్ అంతా బయట ఉంటాయి, దానికి మండల పరిషత్తులో మాట్లాడాము, దానికి గ్రాంట్ ఇస్తామన్నారు. దానికి బయట ఇక్కడ రేక్ సెట్ వేస్తాకి దానికి ఏర్పాటు చేసి త్వరలోనే చెట్టు కూడా వేస్తామండి దానికి. అలాగే పిల్లలకి ఏది కావాల్సిందంటే మేము ముందుంటే శుభ్రంగా ఈ పిల్లలు చదువుకుంటే ఎంతైనా ప్రోత్సాహం ఉంటాయి. మేము అయితే మేము చాలా సిద్ధంగా ఉన్నామండి. అలాగే నిధులు తీసుకొచ్చి మన ఊరు మన స్కూల్ డెవలప్ చేసుకుంటానికి చాలా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినాక వాళ్ళకి సెల్ ఫోన్ ఎక్కువ ఇవ్వాలండి. ఇస్తే ఏంటంటే వాళ్ళు రానుకుంటే వెళ్ళిపోతారు. సెల్ చూడమండి కానీ తక్కువ చూసి స్టడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయించండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చదువుకుంటే ఇక్కడ నుంచి చదువుకోకపోతే పెద్దగిన తర్వాత కరెక్ట్గా ఇదవరు. ఇప్పుడే మనం అది అర్థాల్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారు. పేరెంట్స్ మాత్రం సెల్ ఫోన్ మాత్రం చేసి రాబో 2047 సంవత్సరాంతానికి వికసిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించారు. 2009వ సంవత్సరంలో భారత ప్రభుత్వం మన పిల్లల కొరకు బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. 6 నుండి 14 వయస్సు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమం ఈ మెగా. సన్స్టార్ గ్రూపు మానవతా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సన్స్టార్ గ్రూపు మానవతా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి మొక్కలను అందజేశారు. రెడ్ క్రాస్ కార్యదర్శి బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తాన్ని దానమిచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సన్స్టార్ గ్రూప్ డైరెక్టర్లు శ్రీరామ్, అయ్యప్ప, రెడ్ క్రాస్ సభ్యుడు కొత్తగుండు రమేష్, సన్స్టార్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సన్స్టార్ స్కూల్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా స్కూల్స్లో అంటే బ్లడ్ డొనేషన్ చేయాలంటే 18 ఇయర్స్ ఎబోవ్ ఉండాలి. స్కూలు కాలేజెస్లో పిల్లలకి అటువంటి అవకాశం ఉండదు. కానీ వారి పేరెంట్స్కి అటువంటి అవకాశం ఉంటుంది అని ఒక వినూత్నమైన ఆలోచనతో పిలుపు ఇచ్చిన వెంబటనే సన్స్టార్ స్కూలు పేరెంట్సు, అలాగే స్టార్ కాలేజీ, పవిత్ర కాలేజీ పేరెంట్సు, వీరితో పాటు సిరి పబ్లిషర్స్కి సంబంధించిన స్టాఫు, సన్స్టార్ స్టాఫు, స్టార్ కాలేజ్ స్టాఫ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యా సంస్థలకి మెంటార్గా ఉంటాం, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకి ఈసీ మెంబర్గా ఉంటాం, ముఖ్యంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఎంసీ మెంబర్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు ఇటు చేస్తూనే విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. మేము అడిగిన వెంటనే వారు ఒక నూతనంగా ఒక ఆలోచన చేసి వారు ముందుగా ఏదన్నా మేము రిక్వెస్ట్ చేయాలంటే ముందుగా మేం చేయాలనే ఉద్దేశంతో ఇటు స్టార్ విద్యా సంస్థల యొక్క స్టాఫ్ని, అలాగే తర్వాత శ్రీ పబ్లికేషన్స్ వారి యొక్క స్టాఫ్ని, అట్లాగే వీరందరికంటే ముఖ్యంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసే విధంగా వారు ఒక పాంప్లెట్. శ్రీరామ్ గారు మా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబరు. మా మేనేజింగ్ కమిటీ మీటింగ్లో ఇలా రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని మా చైర్మన్ గారు బాలాజీ గారు చెప్పిన వెంటనే నా స్కూల్లో ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుందని వారు ముందుకు రావడం చాలా మేము సంతోషించాం. ఆ రోజే ఏమైనా ఈ శ్రీరామ్ గారు ఏం చేసినా కూడా చాలా క్వాలిటీగా చేస్తారు. వారికి మంచి ధన్యవాదములు రెడ్ క్రాస్ తరపున. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.